హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సూర్య బ్లాగ్స్ ఇన్ఫో. ప్రీవియస్ వీడియోస్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రశాంతతమైన వాతావరణం అండ్ టెంపుల్ వీడియోస్ కవర్ చేసాము. ఇప్పుడు విజయవాడ దగ్గర చైతన్య తపోవనం శ్రీ శివకేశవ ఆలయం, తాడపల్లి మంగళగిరికి సమీపంలో ఈ చైతన్య తపోవనం అనే ఒక మన హిందూ దేవాలయంతో పాటు భక్తులకు పూజలు, ధ్యానం చేసుకునేందుకు ప్రశాంతతమైన వాతావరణం మరియు ఆధ్యాత్మిక వాతావరణం అనుభవించేందుకు అనువైన ఆశ్రమం తరహా ప్రాంగణంలో ఈ యొక్క ఆశ్రమం ఉంది. అయితే ఇది ఎగ్జాక్ట్ ఎక్కడుంది అంటే నులకపేట రోడ్డు, విజయవాడకి నియర్ బైలో ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ధ్యానంతో పాటు శివకేశవుని కూడా దర్శనం చేసుకోవచ్చు. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 8 PM వరకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 1 to 4 లంచ్ అవర్స్లో క్లోజ్ ఉంటుంది. బట్ మనం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే స్టేషన్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసరికి మెయిన్ రోడ్ మీదకి ఉండదు, కొంచెం మెయిన్ రోడ్కి బిజీగా ఉన్న ఏరియాలో కాకుండా కొంచెం లోపలికి కట్టారు ప్రశాంతతమైన వాతావరణం కోసం అని చెప్పి. అయితే ఇక్కడ మనము శివలింగాలు చూడొచ్చు, ద్వాదశ శివలింగాలు ఏరియా వైజ్. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ శివలింగాలు ఉన్నాయి కదా, పైన అక్కడ దేవాలయాలకు సంబంధించిన గోపురాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అని ఇక్కడ పైన గోపురాలతో పాటు కింద స్వామివారిని దర్శించుకోవడానికి లింగాలు ఉన్నాయి. అండ్ దీని పక్కనే శ్రీకృష్ణ దేవాలయం కూడా ఉంది. లోపల అమ్మవారి శక్తిపీఠాలు ఉన్నాయి. కానీ మనం లంచ్ టైం వెళ్ళడం వల్ల క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది, ఆశ్రమం కూడా ఉంది. మీరు కనుక విజయవాడకి ఎప్పుడైనా వచ్చినట్లయితే అమ్మవారితో పాటు ఈ శివకేశవుల ఆశ్రమానికి, దేవాలయానికి ఇందాక మనం వీడియోలో చూసుకున్నట్లుగా ఇక్కడ జింకలు కూడా ఉన్నాయి. జింకలన్నీ ఒక నీడకి ఒక సైడ్కి ఉన్నాయి. చాలా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది. అదేవిధంగా టెంపుల్కి ఎంట్రన్స్ రాగానే మనకి శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. లెఫ్ట్ సైడ్లో వల్లభ గణపతుడు కనిపిస్తాడు. స్వామివారి దర్శనం అయితే చాలా బాగుంది. బట్ నేను వల్లభ గణపతిని వీడియో తీయలేకపోయాను, ఫోటో అయితే తీశాను. వీడియో క్లైమాక్స్లో నేను ఫోటో పెట్టడం జరిగింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా విజయవాడలో ఉన్న మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కనుక ఎప్పుడైనా ఈ టెంపుల్ వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ యొక్క టెంపుల్ని దర్శించుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. విజయవాడలో ఇలాంటి ప్రశాంతతమైన వాతావరణంలో ఉన్న దేవాలయాలే కానీ, ఆశ్రమాలు కానీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ కూడా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. మీరు వేయడం చూసి నేను వచ్చేస్తున్నాను.